అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నేను ఉపద్రవంలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రవక్త అయిన యోనా మరి దేవుని ఆజ్ఞని మీరి తిమింగలం గర్భంలో ఉండినప్పుడు మొరపెడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన ఉపద్రవంలోనూ కటిక చీకటిలో ఉండి దేవునికి మొరపెడుతున్నప్పుడు, దేవుని వైపు మొగ్గు చూపుతున్నప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి జవాబిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఉపద్రవం లాంటి శ్రమలో నీవు ఉండినప్పుడు, కటిక చీకటి లాంటి శ్రమలో నిన్ను అలుముకున్నప్పుడు, దేవుని వైపు చూసినప్పుడు, దేవుని వైపు నువ్వు మొగ్గినప్పుడు దేవుని నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. కష్ట సమయమందు ఆదుకున్నవాడు ఆయనే, చీకటిని వెలుగుగా మార్చువాడు ఆయనే. ఆయన ఆజ్ఞానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ మార్గమును సరళం చేసి గొప్ప స్థితిలో నిలబెట్టువాడు ఆయనే. ఇటు వాగ్దానం మనందరి పట్ల దేవుడు నిశ్చయంగా నెరవేర్చునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న నా ప్రియ పరలోక ప్రార్థన నీకు వందనాలయ్యా. ఈ దినానికి ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప వాగ్దాన వాక్కులకై వందనాలు. అద్భుతమును చేయండి ప్రభా. మీరు ఇచ్చిన తండ్రి వాగ్దానాలు తండ్రి చేత పట్టుకొని ప్రభు ఈ దినమంతయు నాయన పొంచి ఉంటున్న ప్రతి విధమైన తండ్రి ప్రమాదముల నుండి తండ్రి, ఏసే అపాయముల నుండి, కటిక చీకటి లాంటి శ్రమల నుండి, ఉపద్రవముల లాంటి తండ్రి సమస్యల నుండి ఎదుర్కొని ప్రభా నాయన నీ వైపు తిరిగి తండ్రి నీ తట్టు తిరిగి నీ ఆజ్ఞలను అనుసరించి జీవించుటకు గొప్ప కృపతో మమ్మల్ని అందరినీ నింపి ఆశీర్వదించుమని నజరుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord.